ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయంలోని 8వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో దేవుని ఎల్లకాలములందు మాటి మాటికి స్మరించవలెనని, అట్టి దైవస్మరణ చేయుచు వారి వారి వృత్తులను కార్యములను ధర్మపూర్వముగా జరుపుకొనవచ్చునని తెలియజేశారు. కాబట్టి భగవంతుని పొందుటకు ఉపాయము వారి వారి మనోబుద్ధులను భగవంతుని అర్పించుటయే, అనగా అనవరత దైవ చింతన గావించుటయే. ఇక రాబోయేటువంటి శ్లోకంలో పరమాత్మను పొందుటకు అవలంబించవలసినటువంటి ధ్యాన పద్ధతిని వివరించుతున్నారు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాయగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. పార్థ, ఓ అర్జున, అభ్యాస యోగయుక్తేన, అభ్యాసం అనేటువంటి యోగముతో కూడినదియు, నా అన్యగామిన, ఇతర విషయముల మీదకి పోనియోగు, చేతస, మనసు చేత, దివ్యం, అప్రాకృతుడైనట్టు, పరమం, సర్వోత్తముడైనట్టు, పురుషం, పరమ పురుషుని, అనుచింతయన్, మాటి మాటికి స్మరించుతున్నవాడై, తం ఏవా, ఆ పరబ్రహ్మనే, యాతి, పొందుతున్నాడు. ఓ అర్జున, అభ్యాసం అనేటువంటి యోగముతో కూడినదియు, ఇతర విషయములపైకి పోనిదియు అయినటువంటి మనసు చేత అప్రాకృతుడైన సర్వోత్తముడకు పరమపురుషుని మరలా 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 స్మరించుచు మనుదుడు వారిని పొందుతున్నాడు. ఇక్కడ ఏ ప్రకారంగా ఆచరిస్తే మానవుడు ఆత్మ సాక్షాత్కారమును పడేయగలుగునో ఆ పద్ధతిని ఇక్కడ చెబుతున్నారు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.